సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా మీరు మీ ఫ్యామిలీతో పాటు అందరి ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందరినీ ఏదైతే ఈ రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏ వీఆర్ఓలు ఉన్నారో అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఎత్తేసి ధరణి తీసుకొచ్చి మొత్తం మీ జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. ఎట్లా చూస్తారు దీనికి? గత మేము 10-12 సంవత్సరాలు బీఆర్ఏ చేసాము. వేరే డిపార్ట్మెంట్లోకి పోయేసరికి అనుభవం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అయ్యాము. మళ్ళీ తిరిగి మాతృ సంస్థకు రావడం ఎంతో సంతోషదాయకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఒక రైతుకు సమస్య విన్నవించుకోవడానికి అవకాశం లేకపోయేది. ప్రతి దానికి కూడా మీరు కోర్టుకు వెళ్ళండి, సీసీఐలకు వెళ్ళండి అని ఒక ఖర్చు సమయంతో కూడుకున్న పని. ఆ విధంగా కాకుండా మేము కళ్ళతో చూసాము. ఆయన ఊళ్ళో గ్రామ స్థాయిలో ఒక అధికారి లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయని దగ్గరుండి చూశారు. రైతులు కూడా ఈరోజు అంటున్నారు, ఒక గ్రామ స్థాయిలో ఒక అధికారి మండల స్థాయిలో మా గోడు వినే వాళ్ళు ఉంటే బాగుండని చెప్పి కరెక్ట్ టైంలో మమ్మల్ని తీసుకోవడం వల్ల వాళ్ళకు మా శాయశక్తుల 100% సమస్య లేని గ్రామాలుగా, మండలాలుగా, జిల్లాలుగా తీర్చిదిద్ది రేవంత్ రెడ్డి మాటని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాట నిలబెట్టుకుంటామని కోరుతున్నాను. అంటే ఏదైతే వాళ్ళు గతంలో ధరణి తెచ్చారో అందులో అన్ని తప్పులే ఉన్నాయి, ఏది రైతులకు ఇప్పటివరకు సరి కాలేదు. అయితే కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి. అందులో జరిగిన తప్పులు ఇందులో వెసులుబాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. దానికి మీరు ఎంతవరకు సాయం చేయబోతున్నారు? 100% ఉన్నాయి. గతంలో ఏంటంటే అనేక సమస్యలు ధరణి అనేది సమస్యల్ని తొలగిస్తామని తీసుకొచ్చారు. ఉన్న సమస్యల కంటే అధిక సమస్యలు చేయడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ, గ్రామ స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి, గ్రామ ప్రజల సమక్షంలో జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పులు జరగకుండా అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. రైతుకు మేలు కోరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూభారతి లోపల ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇప్పుడు మాత్రం కోర్టు ఫీజు ఇట్లా అట్టకుండా కూడా ట్రిబ్యునల్ లోపల ఎంఆర్ఓ పై స్థాయి అధికారికి అక్కడ న్యాయం జరగాలి అంటే కలెక్టర్ గారికి ఇట్లా అంచెలంచెలుగా సీసీఎల్ వరకు ఉంది కాబట్టి న్యాయం జరుగుతుంది పూర్తిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న జీపీఓలు కూడా మంచి వెల్ టాలెంటెడ్, ఎగ్జామ్ పెట్టి మంచి గ్రాడ్యుయేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు మంచి యాక్టివ్ ఉన్నారు, మంచి శాయశక్తుల న్యాయం చేస్తారని కోరుతున్నారు. మీరు గతంలో కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు, గ్రామ పంచాయతీలో వీఆర్ఎల్గా సేవలు అందించారు. మళ్ళీ మీ గ్రామాలకే మీరు మళ్ళీ సేవలు మీ గ్రామ పంచాయతీలకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సేవలు అందించబోతున్నారు. సో మీరు మళ్ళీ తిరిగి ప్రజలకు ఎలా సేవలు అందించబోతున్నారు? చాలా సంతోషంగా, మేము ఎప్పుడూ కష్టంగా భావించలేదు. ప్రజాసేవ ఏంటంటే మేము కూడా ఎంఎస్సీ బీడీ చదివాం. చిన్నప్పటికి వెళ్ళి కూడా మా గోల్ ఏంటంటే ప్రజాసేవకు అంకితం కావడం ఉన్నది. ఆ అవకాశం మళ్ళీ తిరిగి రావడం మాకు మరి చాలా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి అదృష్టంగా భావించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మంచి చేస్తామని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఏదైతే మీరు నియామక పత్రాలు తీసుకుంటున్నారో ఈ సందర్భంగా మీరు రేవంత్ రెడ్డి చెప్పలేము. ఇప్పుడు 5,000 కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఏంటంటే మాటల్లో వెలకట్టలేనిది. మా దిక్కుకోకని చెట్టుకోకనని అనేక డిపార్ట్మెంట్లకు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఈ రోజు కూడా చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ మాతృత్వం తిరిగి తీసుకురావడం వల్ల చాలా హ్యాపీగా, చాలా మాటల్లో చెప్పలేము, చాలా హ్యాపీగా. ఇలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం ఇది. ఏంటంటే ఏ ఒక్క అధికారం ఒక నాయకు చేతిలో కాకుండా ప్రజల అంటే కింది స్థాయికి వెళ్ళి వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకొని చేస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరి మంత్రులకు కానీ అందరి నాయకులకు సమాన అవకాశాలు ఇచ్చి కింది స్థాయిలో తీసుకుంటున్నాను కాబట్టి సమాన్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మేము కూడా సాధ్యమైనంత చేస్తున్నాను. మీరు చెప్పండి ఎన్నో Subscribe us and press the bell icon for more interesting updates.